భావకవిత్వం భావకవిత్వం స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలుపారిన భాగ్యసీమహే రాలినది ఈ భరతఖండం. భక్తి పాడరా తమ్ముడా వేదశాఖలు పెరిగి నిచ్చట అది కావ్యము బండి నిచ్చట. ఆంధ్ర సతతికే మహిటు అభిమానం దివ్య దీక్ష సుఖస్ఫూర్తి తేవరించే నా మహాదశ మధ్యంచ యంత్ర ఎందు తార చల్లుండ్రాంధ్ర లోకమున నక్షంతలు నేడు మంచి చెడలు మనుజులందున మంచి చూడగా రెండు కులములు మాలనైనను మలిన వృత్తులు మానుకొంటిని గురువులు దయని పొలము లోపల పశువుల మేపును పొద్దుట పోషించి తిని వెతికి వెలితీసి తిని అందించు శ్రమ కొట్ట వచ్చినట్టు కనపడుతుంది రాజుల గురించి కావ్యాలు రచనలు ఉటకించి ఎన్నో విషయాలు అందజేశారు. కవిత్వములో భావసాంద్రత భావకవిత్వం మీద దండయాత్ర కవిత్వములో నిశ్శబ్దం కవిత్వములో అన్యూహత కవితలో ప్రభావం అంటే ఏమిటి? గత శతాబ్దంలో ప్రజాకవులు తెలుగు అధికార భాష కావాలంటే తెలుగు నవంబులలో అసిద్ధమైపోయే నీ స్వప్న సుందరి ఊసులను ఉయ్యాల చూసి జ్ఞాపకాలను బంధించిన నన్ను నీ మాయలో పడవేశావు న్యాయమా. నీ కనులలో చూసే కాన ఊపిరిలో ఉన్న మనిషికి సైతం బ్రతకాలి అనే ఆశ పుడుతుంది. ఏమిటి మాయ రోజు నిన్న మొన్నలలో లేనిది నా ఊహలో ఎందుకిలా కొత్తగా పుట్టింది. సరికొత్త లోకంలో నా కంటి ముందు ఆడు నేనుగా లేను. వీణను మీటినట్లు నా మధుర రాగముల జల్లుమంది నా గుండెలలో నన్ను నేనే మరిచేలా అల్లుకొంది. మరపులేని మధురమైన కావ్యంలా కన్నులకు లొంగి చల్లిన కలలు కనురెప్పలు కంటి తేలేదు. చిరం పెదవుల నీ సంస్మృతులు నీ నీడలోకి వికసించేలు నా తోడై పుణ్యమి వెన్నెలలో ఎదురు చూస్తూ కన్నులు ముయ్యలేదు. నీ జ్ఞాపకాల సందులలో సంధించి వీరనారికై ఎదురు చూస్తూ సమయము లేదు. ఊహ తెలిసిన దగ్గర నుండి ఊహించలేదు. ఊహించినంతగా నిన్ను ప్రేమిస్తాను.